హరే కృష్ణ. చాలా ఆనందంగా ఉంది. మన భాగ్యనగరంలో ఒక అత్యద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక కట్టడాన్ని హరే కృష్ణ మూమెంట్ తరపున నిర్మించటం ఏంటి, ఇంత పెద్ద ఆధ్యాత్మిక కేంద్రానికి నిర్మాణానికి ఈ స్ఫురణ ఏ విధంగా కలిగింది, ఈ సంకల్పం ఎవరిది? సో దీనికి మన హరే కృష్ణ ప్రపంచవ్యాప్తంగా స్థాపించిన మా సంస్థాపక ఆచార్యులు హిస్ డివైన్ గ్రేస్ ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు, ఆయన సంకల్పమే అని చెప్పుకోవచ్చు. సంస్థాపక ఆచార్యులు, ప్రస్తుత ఆచార్యులు ప్రభుపాదుల వారు 70 ఏళ్ల వయసులో ఉండగా ఆయన మన భారతావనిని వదిలి మన భారతీయ సంస్కృతిని, సంస్కారాలను మొత్తం ప్రపంచవ్యాప్తం చేయాలి, భగవద్గీత భాగవతాలను అందరికీ బోధించాలనే ఉద్దేశంతో 70 ఏళ్ల వయసులో భారతావని వదులుతారన్నమాట. అంటే పండు వయస్సు, తర్వాత సన్యాసి, చేతిలో ఒక పైసా లేదు. అట్లాంటిది 5 ట్రంక్ బాక్సులు నిండుగా భాగవతం పుస్తకాలను పెట్టుకొని ఒక సరుకులు మోసే ఓడలో ఆయన ప్రయాణించి అమెరికాకు చేరుకుంటారు. అది మాట బిగినింగ్. తర్వాత ఆయన నెక్స్ట్ 11 ఏళ్లలో మొత్తం ప్రపంచాన్ని ఒక 12 సార్లు ఆయన చుట్టారు. ఇట్లాంటి సన్యాసులను ఏమంటారు అంటే పరివ్రాజక ఆచార్యులు. పరివ్రాజక అంటే ఎప్పుడు ప్రయాణం చేస్తూ ఆ ప్రజల్లో ఆ కృష్ణ చైతన్యాన్ని, భగవత్ చైతన్యాన్ని పెంచడానికి ప్రయత్నిస్తారన్నమాట. 12 సార్లు మొత్తం ప్రపంచం అంతా చుట్టి చాలా తక్కువ సమయంలోనే 108 దేవస్థానాలు ఆయన స్థాపించారు. నాలాంటి వాళ్ళు ఒక 10,000 మందికైనా దీక్షను ప్రసాదించారు స్వయంగా. వీరందరూ కూడా పాశ్చాత్య దేశస్తులు. ఒక రకంగా చెప్పాలంటే భారతీయులు తక్కువే. అక్కడ ఉండే లోకల్గా ఉండే వారందరూ కూడా అలా ప్రభుపాదుల వారి దగ్గర నుండి దీక్షను తీసుకుని మన సంస్కృతిని, సంస్కారాలను పాటించడం ప్రారంభించారన్నమాట. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మీరు గమనించే ఉంటారు, హరే కృష్ణ అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏంటంటే చక్కగా ఆనందోత్సాహాలతో ఉత్సాహంగా డ్యాన్సులు చేస్తూ ఈ మంత్రాన్ని చెప్తూ భగవత్ సాంగత్యంలో ఆనందాన్ని ఎట్లా పొందాలని నేర్పించారు ప్రభుపాదుల వారు. అంత బిజీగా ఉంటూ ఆయన మొత్తం ప్రపంచాన్ని అన్ని రకాలుగా చుట్టి ప్రతి సెంటర్ నుండి ఆయనకి కాల్స్ వచ్చాయన్నమాట. మీరు ఈసారి ఇక్కడికి రావాలి, అక్కడికి రావాలని. వారు ఉన్న సమయాన్ని చూస్తే 60లోనూ 70లోనూ అప్పటికి ఇంకా ఈ సోషల్ మీడియా కానీ ఆ వాట్సాప్ అట్లాంటివంటూ ఏం రాలా. అదంతా ఒక 20 ఏళ్ల క్రితం మోస్ట్లీ ప్రారంభమైందన్నమాట. సో అట్లాంటి సమయంలో కూడా ఆయన 108 దేవస్థానాలు స్థాపించి అంత భారీ శిక్షగణాన్ని వారు ఒక సంస్కృతిలో నేర్పిస్తూ, చాలామంది పాశ్చాత్య దేశస్తులకు కృష్ణ అంటే కూడా తెలియదు, రామచంద్ర అంటే తెలియదు, వారికి వేషధారణ అంటే తెలియదు అన్నమాట. అంటే అట్లాంటివి కూడా నేర్పిస్తూ ఉండేవారు ఆచార్యులు అన్నమాట. మరి అట్లాంటి ఆచార్యులు మన ఏంటారు ఈ హైదరాబాద్ సిటీ మరియు మన రాష్ట్రం పైన ఒక అపురూపమైన అటెన్షన్ ఆయనకు వచ్చింది. ఇక్కడ 65 రోజులకు పైగా ఆయన గడిపారన్నమాట. అంటే ఒకేసారి కాదు, వేరు వేరు సందర్భాల్లో వచ్చి మన భాగ్యనగరంలో ఆయన గడిపిన సమయం ఏంటంటే 60 రోజులకు పైగానే అన్నమాట. సో ఎంతోమంది ఈ పాశ్చాత్య దేశాల నుండి వచ్చిన భక్తులందరూ కూడా మన హైదరాబాద్కి రావడం జరిగింది. సో ప్రభుపాదుల వారు ఎన్నో రకాల క్లాసులు ఇచ్చారు, భగవద్గీత మీద, భాగవతం మీద ఇచ్చారు. మన రాష్ట్రానికి వచ్చినప్పుడు ఒకసారి తిరుమలకు వెళ్ళడం జరిగిందన్నమాట. అక్కడ కూడా చాలా చక్కగా ఆదరించి మా ఆచార్యుల వారికి మంచి దర్శనం అంతా లభించింది. ఇక్కడ మన మెడ్చల్లో ఆయన ఒకసారి తన భక్తులతో సంభాషణ చేస్తున్నారన్నమాట. ప్రభుపాదుల వారు ఏ సిటీలో ఉన్నా సరే, ప్రపంచంలో ఎక్కడున్నా సరే, ఆయనకు ఒక అలవాటు ఉండేది. ఏంటి, మార్నింగ్ పూట ఆయన మార్నింగ్ వాక్ వెళ్తూ తనతో పాటు ఈ శిష్యులందరూ ఉండేవారు. ఆ సంభాషణలో ప్రభుపాదుల వారు ఏమన్నారు అంటే, ఒక పెద్ద దేవస్థానము మరియు ఆ శ్రీనివాసుడికి, వెంకటేశ్వర స్వామికి ఒక మంచి ఆలయము, ఆ తిరుమలలో ఏ రకంగా ఉందో వాళ్ళు ఏ రకంగా చక్కటి ఆర్కిటెక్చర్తో కట్టారో ఆ ఇన్స్పిరేషన్తోనే కట్టాలి అన్నట్టుగా ఆయన అప్పుడే చెప్పారు. ఎప్పుడు 70sలో చెప్పారన్నమాట. అప్పుడే సంకల్పించారు. 50 ఏళ్ల తర్వాత మాకు అవకాశం రావడం అనేది మా యొక్క భాగ్యం, అదృష్టం కదా. చాలా అదృష్టం. ఆచార్యులు వారు స్వయంగా చెప్పిన కోరిక ఇది. అందులో మన భాగ్యనగరానికి మంచి జరగాలి, ఒక ఆధ్యాత్మికంగా మంచి ఉత్తేజం రావాలి అన్న ఉద్దేశంతో ఆయన చేసిన ఆ వాక్యాలను మేము ఆధారం చేసుకుని ఇక్కడ మొదలుపెట్టామన్నమాట.